హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారు. నమస్తే సార్. నమస్తే అమర్నాథ్. ఎలా ఉన్నారు? గుడ్. చూస్తే తెలియట్లే. మీరు ఎప్పుడూ అలాగే ఉంటారు. పరిస్థితుల ప్రభావాలు ఎలాగున్నా సరే రాజుగారు ఎప్పుడూ అలాగే నిండుగా కలకల్లాడుతూ హ్యాపీగా ధైర్యంగా, అది మీ ఏమంటారు, మీ బ్లడ్లోనే ఉన్నాయి అవన్నీ. మరి కొంతమంది అప్పుడప్పుడు డల్గా ఉన్నానని అంటూ ఉంటారు. మరి ఎందుకంటారో తెలియదు. కోపం డల్ చేద్దామని అంటారేమో తెలియదు. మేబీ అలాంటిది కూడా అయి ఉండొచ్చు. ఎట్లా ఉంది సార్ జర్నీ ఎంపీ టు ఎమ్మెల్యే? అంటే ఇనిషియల్గా మనసు నొచ్చుకున్న మాట వాస్తవం. బట్ ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయాను. అడ్జస్ట్ అయిపోయి ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్ యాజ్ అన్ ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యే ఇష్టం లేకుండా వచ్చినప్పటికీ ఇప్పుడు ఇష్టం పెంచుకొని ఒక నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఇప్పటి వరకు అన్నీ అనుకున్నట్టుగానే ఇంకా 2 నెలలు కూడా, ఐ థింక్ ఇవాళకి 2 నెలలు అయింది ప్రభుత్వం ఫామ్ అయ్యి. ఈ 2 నెలల్లో ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రోగ్రెస్ ప్రజల మిత్రుల సహకారంతో ముందుకెళ్తుంది. అంటే నేను బేసిక్గా మా సూపర్ 6 కాకుండా నేను వ్యక్తిగతంగా ఒక ఎజెండాని ప్రింట్ చేసి ఇచ్చా. సో అండ్ సో ఇచ్చేస్తానని చెప్పి ఒక వ్యక్తిగత ఎజెండాని ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది మీ నియోజకవర్గ ప్రజలకి. నా నియోజకవర్గానికి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఉండి. ఓకే. సో అది నేను అంటే నా 5 సంవత్సరాలు కదా ఎమ్మెల్యే పదవి కాలం, 5 ఏళ్ళలో చేస్తాను అని చెప్పి ఇచ్చిన ఇది. అది నేను డిసెంబర్ నెలాఖరికి నేను చెప్పినవన్నీ అయిపోతాను. ఈ డిసెంబర్కే? ఈ డిసెంబరే. 5 ఏళ్ళు అవసరం లేదు యాక్చువల్గా. అందులో 70 to 75% సెప్టెంబర్ ఎండ్కి అయిపోతుంది. ఓకే. కొద్దిపాటి శాతమే నాకు ఒక మంచినీటి ప్రాజెక్టులో సెకండ్ ఫేజు కొంచెం ఆలస్యం అవుతుంది. అది పూర్తిగా మా నిధులతోటి చేయలేము, కొంత ప్రభుత్వ సహకారం కావాలి. సో అందుకని కాస్త ఆలస్యం అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు దాకా మేము చేపట్టినవన్నీ ప్రభుత్వ నిధులతోటి సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంపీగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ పొందారా, ఎమ్మెల్యేగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ పొందుతున్నారా? అంటే ప్రజెంట్ కొనసాగుతుంది. అంటే ఎంపీగా ఒక ప్రభుత్వాన్ని నన్ను ఖాళీగా పెట్టినందుకు, ఆంధ్రాకి రానివ్వనందుకు, తీరిగ్గా ఢిల్లీలో కూర్చుని ప్రజల కష్టాలని అధ్యయనం చేసి ఆ కష్టాలని ప్రజలందరికీ కూడా తెలియజేయటం అనే విషయంలో ఎంపీగా ఉన్నప్పుడు నేను ఏ పని అయితే చేశానో ఆ పనికి నేను బాగా సాటిస్ఫై అయ్యా. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత. ఓకే. బట్ ఎమ్మెల్యేగా అన్డౌటెడ్లీ ఐఎమ్ హ్యావింగ్ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్. ఎంపీగా కన్నా అప్పటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని మళ్ళీ రాకుండా చేయటంలో నాకు అది ఉపయోగపడింది. అందుకని ఇండైరెక్ట్గా నేను చాలా సాటిస్ఫై అయ్యా ఇక్కడ డైరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మీ నియోజకవర్గంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ డిసెంబర్ కల్లా ఆల్మోస్ట్ కొంత ముందే అయిపోయినప్పటికి కూడా మిగతాది డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తా అంటున్నారు. ఆ తర్వాత మిగతా రిమైనింగ్ డేస్ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఏముంది అంటే నాకు ఏ ఉద్యోగం ఇవ్వకుండా ఉంచేస్తారని అనుకుంటున్నావా? ఏదో పని అప్పచెప్తారని అనుకుంటున్నా. ఓకే. అంటే ప్రభుత్వం ఏదో ఒక పని కల్పించేంత వరకు నియోజకవర్గ ప్రజలకు ఫస్ట్ వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేయాలని డిసైడ్ అయిపోయారా? నేను ఇచ్చిన మాట వరకు కంప్లీట్ చేసేస్తా. బట్ డెఫినెట్గా ఏదో బాధ్యత అయితే అప్పచెప్తారని అనుకుంటున్నా. ఖాళీగా ఎందుకు కూర్చోబెడతారు? ఏదో మంచి బాధ్యత అప్పచెప్తారని అనుకుంటున్నా. సో 2 నెలల చెప్పకపోయినా నాకు వచ్చిన నష్టం ఏం లేదు వ్యక్తిగతంగా. సో 2 నెలల కూటమి ప్రభుత్వం మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, 2 నెలల్లో వచ్చిన మార్పులు, ఓవరాల్గా ఈ 2 నెలలకు సంబంధించి ఏంటి మీరు గమనించింది? ఏంది గతానికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే 2 నెలల్లో ఇస్ టూ స్మాల్ ఎ పీరియడ్ టు అసెస్ ఎదర్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్.
ఏది మాట్లాడాలన్నా 2 నెలలు అనేది అసలు మినిమం బ్రీతింగ్ టైం. సో అద్భుతంగా చేస్తున్నాము అంటే అద్భుతంగా చేసే దిశగా అడుగులు అయితే స్పష్టంగా పడుతున్నాయి. అన్ని సమీక్షలు చేయడానికే సమయం, అసలు అప్పు ఎంతో కూడా ఇంకా పూర్తిగా అంత తొందరగా వివరాలు రాని పరిస్థితిలో ఉంది. సో అసలు ముందు అప్పుల వివరాలు తీసుకోవాలి, మళ్ళీ ఆపేసిన రాజధానిని ఏదైనా కంటిన్యూషన్లో చాలా ఈజీ. 5 ఏళ్ళు ఎక్కడ బిల్డింగ్ అక్కడే ఆపేసి ఇవన్నీ పునఃప్రారంభించాలంటే కూడా చాలా టఫ్ జాబ్ అది. ఓకే. సో అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఓల్డ్ స్టైల్లో 18 గంటలు పనిచేస్తూ మరి రివ్యూ మీటింగ్లు పెడుతూ ఇప్పుడు గత 4 రోజులుగా ఒక రోజు 2 మినిస్ట్రియల్ రివ్యూలు పెట్టుకుంటూ ఆయన చాలా యాక్టివ్గా నవయువకుల్లాగా ఆయన పనిచేస్తున్నాడు. మరి ఇప్పుడు మనకున్న పోర్ట్స్ని అన్నిటిని వాడుకుని కొత్తగా ఎయిర్పోర్ట్లు కూడా ఇంకో 3-4 ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో కంప్లీట్ చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ని ఆ టర్మినల్ ఇంటర్నేషనల్ టర్మినల్ని తొందరగా కంప్లీట్ చేసి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కానీ ఇండస్ట్రీ రాదు సార్. సో అన్నీ సైమల్టేనియస్గా పనిచేస్తున్నారు. సో ఐ హోప్ గుడ్ డేస్ విల్ కమ్ వెరీ సూన్. 2019లో అప్పటి మీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి విజయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 1 year బిఫోర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీలు కొట్టడం, అక్కడి నుంచి మళ్ళీ టీడీపీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే వచ్చినటువంటి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీకి సంబంధించి చూసుకుంటే టీడీపీ దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకు అలాగా? అంటే అసలు దానికి దీనికి సంబంధం లేదు అమన్న. ఆ ఎమ్మెల్సీలన్నీ ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్సీ కాదు, అది పట్టభద్రుల నియోజకవర్గం. అంటే మెజారిటీ ఆఫ్ ది లిటరేట్స్, ఇల్లిటరేట్స్ కాదు, మెజారిటీ ఆఫ్ ద లిటరేట్స్ ఓట్లు వేస్తారు, గ్రాడ్యుయేట్స్. ఎస్ సార్. అందులో ఓట్లు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 lakh ఉంటుంది ఒక్కొక్క ఆ పర్టికులర్ ఎమ్మెల్సీ స్థానానికి. సో అది ప్రిడామినెంట్లీ ప్రజలు ఓట్లేసేది. ఇదేంటంటే పార్టీ గుర్తు మీద నెగ్గిన ప్రజాప్రతినిధులు ఓటేసేది. సో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ, సర్పంచులు, అంటే సర్పంచులకు పార్టీ గుర్తు లేకపోయినా పార్టీ అఫిలియేషన్తోనే కంటెస్ట్ చేశారు. అండ్ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయలే. అప్పుడు వీళ్ళు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నామినేషన్లు వేస్తే చెతకొడేస్తున్నారు అప్పుడు. అందుకని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ బహిష్కరించింది. ఓకే. సో దే డోంట్ హ్యావ్ రిప్రజెంటేటివ్స్. సో కాబట్టి ఈ ఎలక్షన్ వేరు, ఆ ఎలక్షన్ వేరు, అసలు సంబంధం లేదు. వేరైనా కూడా నిన్నటి వరకు టీడీపీ తరపు నుంచి కూడా అభ్యర్థి నిలబెట్టాలనేటువంటి ఆలోచనలు జరిగినాయి కదా. నిలబెట్టాలి అని కొద్దిమంది ప్రపోజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దాని గురించి అసలు మాట్లాడాల. ఓకే. సో ఏ బేసిస్లో మీరు నెగ్గగలరు అంటున్నారో, మనం హార్స్ ట్రేడింగ్ చేయకూడదు. సో వాళ్ళంతటా వాళ్ళు వేస్తాము ఓట్లు అనే పరిస్థితి ఉంటేనే తప్ప మనం ఆ పార్టీ వాళ్ళని మన పార్టీలోకి తీసుకుని ఇప్పుడు అంత అవసరం లేదు అని చెప్పి ఈయన ముందు నుంచి స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. ఓకే. ఆ లోకల్లో మనకు వచ్చేస్తామంటున్నారు అంటే మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి మళ్ళీ చాలామంది ప్రజాప్రతినిధులు కూడా అడ్డు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం జాయిన్ చేసుకుంటే అక్కడ ఉన్న లీడర్షిప్ ఉంటుంది కదా. నువ్వు ఒక ఊరు సర్పంచ్, నిన్ను జాయిన్ చేసుకుంటానంటే ఆ ఊర్లో తెలుగుదేశం పార్టీ కోసం తన్నులు తిన్నోడు ఉంటాడు, వాడు నువ్వు వస్తానంటే లైక్ చేయడు. సో ఇటు పార్టీలో 5 సంవత్సరాలుగా తన్నులు తిన్న వాళ్ళ మాటను కూడా గౌరవించాలి. సో కాబట్టి ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఆల్సో టు టేక్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ టు ద పార్టీ, వాళ్ళు వస్తానన్నప్పటికీ కూడా. ఓకే. సో అందుకని చెప్పి సంయమనంతో ఉండాలి. మా నాయకుడికి సంయమనం ఎక్కువ కాబట్టి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఐ థింక్ టు మై నాలెడ్జ్ నోబడీ ఈజ్ కంటెస్టింగ్. సో బొత్స గారికి ఇంకా లాంఛనమే అంటారా ఎమ్మెల్సీ? లాంఛనమే అనుకుంటున్నాను నేను, ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితిని బట్టి అయితే అంతే. ఇవాళే లాస్ట్ డే. సో నువ్వు అన్నట్టు ఆ ఎలక్షన్కి దీనికి సంబంధం లేదు. ఇది ప్యూర్గా పార్టీ తరఫున ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అయిన 800 మంది
ఓట్లేసేది. సో మీరు ఈ వాపను చూసి బలుపు అనుకుంటే మళ్ళీ మీకే తోలవుతుంది అన్నమాట. అంటే వైసీపీకి, నీకంటే వైసీపీకి. ఎస్ సార్. అరెస్టులకు సంబంధించి చూసుకుంటే కూడా అధికారంలోకి రాగానే ఇమీడియట్గా పిన్నెల్లి గారిని అరెస్ట్ చేయాలనుకోవడం, ఆ తర్వాత కొద్ది రోజులకి అరెస్ట్ చేయడం, ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత నేతల కొడుకుల మీద టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు సార్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయిని అరెస్ట్ చేశారు. అంత డిలే చేయటమే అన్యాయం. ఆయన ఓపెన్గా ఎలక్షన్ బూత్లోకి వెళ్ళి ఆ బాక్స్ బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేశాడు, ఎండార్స్ చేశాడు. దాని మీద బెయిల్ అయితే ఉంది కదా, అరెస్ట్ చేసిన పరిస్థితి వేరు, మాట్లాడేది వేరు కదా. దీనికి సంబంధించి కాదు కదా అరెస్ట్ చేసింది. అది లెస్ దాన్ 7 years అయినప్పటికీ మరి అక్కడ అతని చేతులతోటి బాధిన వీడియోలు కూడా ఉన్నాయి. ఓకే, ఆ వీడియో నాది కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంకెవరితోనో కొట్టించారంటే అది అన్నీ వెరిఫై చేసుకుని అరెస్ట్ చేస్తారు. సో ఫిజికల్లీ హీ హాజ్ అబ్యూజ్డ్ సమ్ పీపుల్. ఎందుకు అసలు జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆడు ఎవడేదో అడిగితే దప్పేసి వెళ్ళిపోయాడు పిన్నెల్లి. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం మీద కూడా ప్రశ్నిస్తే అది ఆయన అరెస్ట్ చేయడం మీద ప్రశ్న కాదు, అరెస్టుల పర్వం కొనసాగుతున్న దానికి సంబంధించి ప్రశ్న. అరెస్టుల పర్వం అసలు ఎప్పటికీ అసలు అరెస్ట్ చేయట్లేదని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ గగ్గోలు ఎత్తిపోతున్నారు. అరెస్టుల పర్వం కొనసాగటం ఏంటి? అసలు ఈ 1-2 అరెస్టులా? అసలు ఈ అరెస్ట్లా అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి బండ బూతులు జరుపుతున్నారు ప్రజలు. నువ్వేమో అరెస్టులు అంటావు. ఇప్పుడు మీరు నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మీకు జోగి రమేష్ అగ్రిగోల్డ్లో అందరికీ బహిరంగ రహస్యమే. సో మరి దాని మీద ఎప్పటి నుంచో అసలు జోగి రమేష్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అగ్రిగోల్డ్ వ్యవహారాల్లో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని జనం విపరీతంగా గోల చేస్తున్నారు పేపర్లు చదివితే. సో అట్ లాస్ట్ ఆలస్యంగా అయినా సరే ఇప్పుడు ఏదో ఇంటి మీద ఏసీబీ అధికారులు రేడ్ చేయటం, మరి వారి కుమారుడి దగ్గరే కాగితాలన్నీ దొరుకుంటాయి. సో అందుకని కుమారుడిని అరెస్ట్ చేసినట్టుగా ఇందాక టీవీలో చూసా. మరి జోగి రమేష్ గారిని కూడా డెఫినెట్గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. సో ఇది కక్ష కాదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేయలేదు. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి వాళ్ళు మిస్సింగ్. దానికి ఏం చెప్తావు? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి ఓకే క్యాండిడేట్లు ఇద్దరు, ఒక గని, సారా, ఇద్దరు మిస్సింగ్. ఏదో చిన్న క్యాటర్ నుంచి తీసుకొచ్చారు, పెట్టారు. ఆ చివరి 2 అక్షరాలు చూసి దోచుకున్నారు. ఇప్పుడు ఇద్దరు మిస్సింగ్. అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు. చేస్తే ఇదిగో అధికారులను కూడా అరెస్ట్ చేసేస్తున్నారంటారు. అసలు ఏపీలో ప్రతిపక్ష నేతలు ఎవరు ఉండలేరా అంటే ఏం చెప్తారు సార్? గతంలో ఇప్పుడు జగన్ గారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు పరిమితం అయిపోయారు. ఎంపీగా ఉండి కొంతకాలం మీరు కూడా హైదరాబాద్కి, ఢిల్లీకే పరిమితం అయిపోయిన పరిస్థితి. మిమ్మల్ని రానివ్వలేదు, లేకపోతే మీరు ఉండాల్సిన పరిస్థితి. 4 సంవత్సరాలు. అవును, 4 సంవత్సరాలు. 20 జనవరిలో బహిష్కరణ, మళ్ళీ 24 జనవరిలో ఎంటర్ అయ్యా, అట్లీస్ట్ నా కాన్స్టిట్యున్సీకి. సో 4 ఫుల్ సంవత్సరాలు. సో అధికారంలో ఎవరున్నా సరే ప్రతిపక్ష నేతలు ఎందుకు ఏపీలో ఉండలేరా అంటే ఏం చెప్తారు? ఇప్పుడేముంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రైడే వెళ్తున్నాడు, వీకెండ్కి బెంగళూరు పోతున్నాడు. ఆయన హ్యాపీగా మళ్ళీ మండే వస్తున్నాడు. ఆయన మండే టు ఫ్రైడే ఏముందో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ వీకెండ్ బెంగళూరు వెళ్తాడు. ఆయన హ్యాపీగా ఉన్నాడు. అందరూ ప్రతిపక్షం అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు వల్లభనేని వంశీ అలాంటి వాళ్ళు కనపడతారా, అంతే తప్ప అందరూ ఇక్కడే ఉన్నారు. వల్లభనేని వంశీ విషయంలో కూడా చాలా హైడ్రామా నడిచింది అనుకోవాలి సార్. ఎందుకంత హైడ్రామా క్రియేట్ జరిగింది? ఆయన అమెరికా వెళ్ళిపోయాడని కొంతమంది, లేదు అరెస్ట్ చేశారు, అదే గన్నవరానికి సంబంధించిన పిఎస్లు దాచిపెట్టారు, నైట్ అంతా ఎక్కడ ఉంచారో తెలియట్లేదని చెప్పి కొంతమంది గొడవ చేయడం కూడా. అది అరెస్ట్ చేయలేదు అన్నమాట నిజం, అతను దొరకలేదు అన్నమాట నిజం.
ఆయన అమెరికాలో ఉన్నాడా, ఆదిలాబాద్లో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా అనేది ఎవరికి తెలియదు. బట్ అరెస్ట్ చేయాలనుకున్నారు, దొరకలేదు. కానీ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుంటే పోలీసులు వెంటబడి సినీపక్కిలో ఇవన్నీ ఊరికి ఇలా చేసి కూడా చేశారు అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తే ఊహాగానాలు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో శాటిలైట్ ఛానల్స్ అన్నింటిలో కూడా అవే బ్రేకింగ్ ఆ రోజు. సోషల్ మీడియాలో చూసే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు వేసినట్టున్నారు. బట్ ఈనాడు అయితే ఇప్పుడు ఈటీవీ నేను చూసా, ఒక పక్క వంశీ అరెస్ట్ అన్నా కూడా ఈటీవీ నెవర్ దే కన్ఫర్మ్డ్. సో ఏ కొన్ని ఛానల్స్లో వచ్చి ఉండొచ్చు, ముందు బ్లూ ఛానల్స్లో ఏమీ లేకుండానే ముందే హడావుడి చేసి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ అరెస్ట్ అయ్యారని చెప్పి ఈటీవీలో అయితే రాలే. ఈటీవీలో కన్ఫర్మ్ అయ్యి వాళ్ళు వంశీని చూస్తే తప్ప వాళ్ళు రాయరు. మీ నియోజకవర్గంలో మీరు ఎక్కువ నియోజకవర్గానికే ఎక్కువ కేటాయిస్తున్నారు సమయాన్ని, అక్కడ ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు? అంటే గతంలో సంక్షేమం మీదే ఎక్కువ గత ప్రభుత్వం అంతా నడిచింది, సంక్షేమాన్ని కోరుకోవట్లేదు అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలంటే ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్? సంక్షేమంతో, అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. లాస్ట్ టైం టు సమ్ ఎక్స్టెంట్ సంక్షేమం ఉంది, టు సమ్ ఎక్స్టెంట్. బట్ అప్పుడు పబ్లిసిటీ ఎక్కువ, ఇచ్చింది తక్కువ. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ స్కీమ్స్ ఉన్నాయి. కొన్నిటికి 30%, కొన్ని 40%, కొన్ని 50% స్టేట్ కంట్రిబ్యూషన్ ఇవ్వాలి. మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ స్కీమ్స్కి డబ్బులు మార్జిన్ మనీ కట్టలేక జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. సో అది బిగ్గెస్ట్ బ్లండర్. కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి టైటిల్ మార్చి ఈయన పేరు మీద పబ్లిసిటీ చేసుకుని ఈయన ఇచ్చుకున్నాడు. సో నిజంగా జరిగిన సంక్షేమం చాలా తక్కువ. మనం స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సెప్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తప్ప ఇంకేమీ పెద్దగా చేయక్కర్లా. అసలు హెల్త్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం మార్జిన్ మనీ పే చేసి వాడుకుంటే, నేషనల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ఆ స్కీమ్స్ అన్నీ సక్రమంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే, యూ కెన్ డూ వండర్స్ వితౌట్ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. మంచి సంక్షేమ పథకాలు కేంద్రం, రాష్ట్రం కోఆర్డినేషన్ తోటి ఉన్నాయి. అవే చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు దే విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఈ టైటిల్స్కి అలవాటు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. టైటిల్స్ పెట్టుకోవచ్చు. సెంటర్ ఇప్పుడు ఎలాగో కంబైన్డ్ ప్రభుత్వం ఉంది కాబట్టి కంబైన్డ్గా ఏదైనా టైటిల్ పెట్టుకుని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి టైటిల్ సంబంధించిన టైటిల్స్ పెట్టుకోవడం కామనే కదా. ఇప్పుడు పెట్టుకోవట్లేదుగా. అప్పుడు అన్నీ జగన్ అన్నే. ఏదన్నా కొన్ని వదిలేస్తే వైఎస్ఆర్ అయితే వైఎస్ఆర్, లేకపోతే జగన్ అన్న, వాళ్ళ ఫోటోలు అయ్యే తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడేం లేదు. ఏదో 10 స్కీములు ఉంటే ఏమన్నా చంద్రన్న ఒకటి ఉంటే ఉండొచ్చు, లేదంటే పెద్దాయన ఎన్టీ రామారావు పేరు పెడుతున్నారు, లేదంటే జనరల్. చంద్రబాబు గారు లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వమే లేదు. ఆ రేంజ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పవర్ ఉంది కదా. రాబోయే 5 ఏళ్లలో సరికొత్త విప్లవాత్మక అభివృద్ధిని ఏపీ ప్రజలు చూస్తారంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 1 by 1 రివ్యూలో మనకు అర్థమవుతుంది. డెఫినెట్గా నిన్న హెల్త్ రివ్యూ అయింది. సో అలా అన్నిటిలోనూ డెఫినెట్గా ఇండస్ట్రియలైజేషన్లో కూడా చాలా చాలా ఇండస్ట్రీస్ని, ఈయన ఏంటంటే గతంలో ఆయనేమో పారిశ్రామికవేత్త వచ్చాడంటే అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు, పోతే పోరా అనేవాడు. మరి ఈయనైతే పారిశ్రామికవేత్త వస్తున్నా అంటే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుని అంత ఓపిక ఉంది చంద్రబాబు గారికి. సో డెఫినెట్గా ఎక్సలెంట్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది, అలాంగ్ విత్ అమరావతి డెవలప్మెంట్. పోలవరం కంప్లీట్ చేస్తారు. అసలు పోలవరం అప్పుడే అయ్యి ఉంటే అసలు రాష్ట్రం బంగారం అయిపోయారు. దురదృష్టం. పోలవరాన్ని పక్కన పడేశారు, అమరావతిని పూర్తిగా ఆపేశాడు. అలా నెగిటివ్ కార్యక్రమాల వలన దెబ్బతిన్నాం. పోలవరానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం అంత ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మీద నిందలేసింది. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ మీద నిందలేస్తుంది. అసలు ఎవరి జాప్యం వల్ల ఎంత లేట్ అవుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఏ ప్రభుత్వం వల్ల
ఎక్కువ దానికి లాస్ జరిగింది లేదంటే డ్యామేజ్ చేసింది వైసీపీయే. డ్యామేజ్ చేసింది 100% వైసీపీ ప్రభుత్వం, అందులో డౌటే లేదు. ఆ కాంట్రాక్ట్ని మార్చడం అదంతా అన్వాంటెడ్ ఎక్సర్సైజ్. దానివల్ల ఇంకో 2,500 3,000 కోట్లు 800 సేవ్ అయిందంటే 3,000 కోట్లు ఎక్కువైంది. ఇప్పుడు ఆ మార్చకుండా ఉంటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని ఉండేది కాదు. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి 1000 కోట్లు అవుతుంది అంటున్నారు. సో ఇదంతా కేవలం ఒక వ్యక్తి అనాలోచిత ఆలోచనల వలన జరిగిన డ్యామేజ్ రాష్ట్రానికి. కానీ వైసీపీ డ్యామేజ్ చేసిందని చెప్తుంటే వీళ్ళేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్తూ ఉన్నారు కదా, ఎక్కడ బాగు చేసాము ఎక్కడ బాగు చేయలేదు, ఎంత వర్క్ కంప్లీట్ అయింది వీళ్ళ హయాంలో అనేటువంటిది. అసలు జరిగిందంతా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసిందే. ఆల్మోస్ట్ 72%. ఆ తర్వాత 5 నుంచి 6% వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. అందులో బోల్డ్ డ్యామేజ్లు. సో ఎక్కడ ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు. ఊరికే అసలు కనీస అవగాహన లేకుండా మంత్రులను ఇవ్వటం. వాళ్ళేమో అసలు ఇది అసలు నాకే అర్థం కావట్లేదు, అసలు పోలవరం ఎప్పుడవుతుందో అసలు చెప్పలేమని వాళ్ళు మాట్లాడతాం. శ్రద్ధ లేదు బేసిక్గా ఆ ప్రభుత్వంలో. ఎందుకంటే అతను మొదలు పెట్టాడు కదా, చూద్దాంలే అన్నట్ట. మరి ఎందుకనో చూపెట్టవలసినంత శ్రద్ధ అయితే చూపెట్టలే పోలవరం మీద. ప్రభుత్వం ఏదన్నా మినిస్టర్లు ఎవరున్నా అయిపోతుందనే కామెంట్లే చేస్తున్నారు. గతంలో దేవినేని ఉమ్మగారు ఉన్నప్పుడు కూడా 2018 కల్లా పోలవరం కంప్లీట్ అయిపోతుందనే కామెంటే చేశారు. ఆ తర్వాత 19లో మళ్ళీ ప్రభుత్వం మారింది. ముందు వచ్చినటువంటి అనిల్ కుమార్ గారు 21 కల్లా పూర్తి చేస్తా ఉన్నారు. 18కి అవుతుందని ఎప్పుడు అనలేదు. దేవినేని గారు చెప్పారు కదా గతంలో. 18 అని చెప్పాల, అతను 20కి ఇస్తామని చెప్పాడు. వీళ్ళు కుదిరితే 19, లేదంటే 20 అన్నాడు. 19 జూన్కి వీఆర్ టార్గెటింగ్ అని చెప్పడం జరిగింది. లేదా అదర్వైజ్ 20, అంతే తప్ప 20 మించి అన్నా. తర్వాత వైఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 అన్నారు, 22 అన్నారు, 22 తర్వాత 23 అన్నా, 24 అన్నారు, 24 తర్వాత 26 అన్నారు, 25 ఎత్తేసారు. ఇప్పుడు ఫైనల్గా మరి కనీసం 4 సంవత్సరాలు అయితే పడుతుందని ఎస్టిమేషను. సో 28లో ఏదన్నా మరి పోలవరం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సందర్శించినటువంటి ఫస్ట్ టైంలోనే చెప్పారు 4 సంవత్సరాలు పడుతుంది, 4 ఏళ్ళు కావాలంటున్నారు అనేసి. అంటే ఈ టర్మ్లో అయిపోదు అనేటువంటి ఇండికేషన్ అది. 5 సంవత్సరాలు కదమ్మా టర్ము. అంటే 1 సంవత్సరం ముందు అవుతుందని అంత స్పష్టంగా ఆయన జరిగినవి బాగు చేయడానికి, ఉన్నవి రిట్రీట్ చేయడానికే 4 ఏళ్ళు పడితే ఇంకా కంప్లీట్ అయ్యేది ఎప్పుడు, దాన్ని జాతికి అంకితం చేసేది దానికి ఇంకా టైం పడుతుంది కదా. కాదు అంటే ఈ ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ ఉందో అది సైమల్టేనియస్గానే చేసుకుంటూ. ఇప్పుడు యాక్చువల్గా ప్రాజెక్ట్ కాస్ట్ చాలా తక్కువ, రీహాబిలిటేషన్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు 40,000 కోట్లు కావాలి. అందులో 32,000 కోట్లు ఓన్లీ రీహాబిలిటేషనే. ఫుల్ హైట్కి స్టోరేజ్ చేయాలంటే 45 మీటర్ లెవెల్కి స్టోరేజ్ ఉండాలి అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ రీహాబిలిటేషన్ కూడా కంప్లీట్ అవ్వాలి. సో దానికి ఎక్కువ డబ్బు కావాలి. ప్రైసెస్ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మార్కెట్ రేట్ మీద 3 times ఇవ్వాలి అని కాంగ్రెస్ లాస్ట్ స్టేజ్లో వచ్చినాయి రూల్స్. సో రీహాబిలిటేషన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. ఓకే, ఆ ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళే టేకప్ చేయాలి. సో ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు అది ఇస్తే అయిపోతుంది. కానీ రీసెంట్గా బడ్జెట్లో కూడా దానికి ఏం కేటాయింపులు కానీ అటువంటివి కూడా పెట్టలేదు కదా. కేంద్ర బడ్జెట్లో హెల్ప్ చేస్తాము అన్నారు, సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అది స్పెసిఫిక్గా పెట్టుంటే ఒక రకంగా ఉండేది. పెట్టినందువల్ల ప్రమాదం ఏం లేదు. స్టిల్ దే కెన్ అలొకేట్. మెన్షన్ చేశారు కాబట్టి చాలు. బట్ స్పెసిఫిక్గా ఎంత అని, అంటే ఏ సంవత్సరానికి ఎంత అనేది ఉండాలి కదా, ఎంత అవసరం అనే దాని మీద సో కొంత కన్ఫ్యూజన్ ఉంది. రీహాబిలిటేషన్ కాస్ట్ మొత్తం వాళ్ళు ఇస్తారా లేదా అన్న దాని మీద కూడా స్పష్టత అయితే లేదు. ఇంకా కాస్త అస్పష్టత అయితే ఉంది. అది అక్కడ కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. అదేంటంటే 1-on-1 అక్కడ
సీఎం గారు, ఆ కన్సర్న్ మినిస్టర్ ఆర్ పిఎం అండ్ సీఎం విల్ హ్యావ్ టు టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్. ఏదో మాట్లాడుకున్నామా వచ్చామా అన్నట్టు కాకుండా అది కొంచెం వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ గుడ్ ప్లాన్. ఏంటి రీహాబిలిటేషను మీరు ఇవ్వాలి, ఇస్తున్నారా లేదా అని తేల్చుకోవాలి. ఇలాగా ఇన్ని సంవత్సరాలు దాని మీద క్లారిటీ లేకపోవడం అనేది సముచితం కాదు. బట్ క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా క్లారిటీ వస్తుంది. ఓకే, వైసీపీ ఓడిపోయి దాదాపుగా 2 నెలలు దాటింది. ఈ 2 నెలల్లో జగన్లో ఏమైనా మార్పు వచ్చిందా, మీరు గమనించింది ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు సార్? రీసెంట్గా మీరు అసెంబ్లీలో పర్సనల్గా కలవటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా మార్పు వచ్చిందని అనుకోవచ్చు. వస్తే లేదు చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటాం, అది దెన్ సేమ్ ఓల్డ్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా మాట్లాడినట్టు ఉంటుంది. అదొక్కటే కాదు కదా, మార్పు వచ్చిందా లేదా అనే దానికి అదొకటే మ్యాండేటరీ అంటారా? అంటే ఇదొక అన్నం ఉడికిందా లేదా అంటే ఒక చిన్న మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు ఇక్కడ అలాంటి చిన్నపిల్లలాగా మంకుపట్టు పట్టకుండా ఉంటే ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. నేను కలిసినప్పుడు కూడా అదే చెప్పాను. మా మధ్యన ఆ గొడవలు అవి వేరు, నన్ను కొట్టడాలు, చంపాలని చుట్టాలు. సో ఒక డెమోక్రటిక్ సెటప్లో ఒక ప్రతిపక్షం అనేది హౌస్లో ఉండాలి కంపల్సరీగా అనేది అది నా వ్యక్తిగత అభిప్రాయం. సో అదే నేను నా కొలీగ్ ఎమ్మెల్యేగా యాజ్ అ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఎస్ సార్, నేను స్పెసిఫిక్గా చెప్తాను, నాట్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఎస్ సార్, అది హోదా ఇస్తే లీడర్ ఆఫ్ ద అపోజిషన్, యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ యూ హ్యావ్ టు కమ్ అని చెప్పి నేను తనకు చెప్పడం జరిగింది. అప్పటికప్పుడే మీరు కలవాలన్న ఆలోచన వచ్చిందా, లేదంటే ముందు నుంచి కానీ అసెంబ్లీకి వస్తే కలుద్దాము అనేటువంటిది ఏమైనా ఉందా? అస్సలు మూమెంట్ ఆ రోజు అతను అసెంబ్లీకి వస్తాడనే నాకు తెలియదు. నేను కామినేని శ్రీనివాస్ గారు ఈ మూల కూర్చుని ఉంటే కామినేని శ్రీనివాస్ పిలిస్తే మాకేదో కొల్లేరు దగ్గర నేను అన్ని డ్రైనేజీ క్లియర్ చేస్తున్నాను కదా, గుర్రపటెక్క అక్కడ ఏదో కిక్కిసా అనేదో ఉంది, అవన్నీ క్లియర్ చేయాలి. ఏరుకి అటుపక్క కామినేని గారి నియోజకవర్గం, ఏటికి అవతల నేను, మధ్యలో బ్రిడ్జ్ అడ్డు మాకు, నా నియోజకవర్గానికి ఆయన నియోజకవర్గానికి. సో అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంది, కొత్తగా కట్టింది, అక్కడ ఎక్కువ ఆగిపోయింది, వాటర్ ఫ్లో ఆగిపోయింది. ఓకే, అది రైల్వే బ్రిడ్జ్ దగ్గర క్లియర్ చేయాలి అంటే ఇట్స్ బిగ్గర్ టాస్క్. మేము మా అంతటి మేము చేయడానికి కూడా లేదు. సో దాని గురించి మాట్లాడుకుంటానికి రైల్వే వాళ్ళతో మాట్లాడాను, డిఆర్ఎంతో మాట్లాడాను. ఆయన ఎవరైనా మనుషుల్ని అరేంజ్ చేస్తా అన్నాడు, కొంతవరకు వాళ్ళే చేస్తా అన్నారు. ఆ డిస్కషన్ కోసం నేను కామినేని శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ హౌస్కి వస్తాడని నేను అనుకోలే, ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు కదా హోదా కోసం రాడేమో అని అనుకున్నాం. కానీ ఆ రోజుకి గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి ఐ థింక్ వచ్చినట్టున్నాడు ఆయన. అనుకోకుండా అక్కడ కలిసినప్పుడు నేను మాట్లాడటం జరిగింది. అంటే ఎందుకు అనిపించింది మీకు కలవాలని? నిన్నటి వరకు వైసీపీ పార్టీ అనిపించలేదా బాబు, సడన్ గా జరిగిపోయింది అంతే. కలవాలి అని కాదు, నేను మరి నువ్వు నా ఇంటర్వ్యూ తీసుకున్నావు కదా ఎలక్షన్ అయ్యాక, అప్పుడు కూడా నేను నీకు కూడా చెప్పుంటా, జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా సార్ అసెంబ్లీకి రావాలి అని నేను ఒక 3-4 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పానో తను అక్కడ ఎదురుగుండా కనపడినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ టెలింగ్ హిమ్ ఆల్సో, ఓకే కంపల్సరీగా రావాలి, మీరు డోంట్ అవాయిడ్ అసెంబ్లీ యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ, రావాలి అని చెప్పా. అందులో ముందు ఆయన ఆ రోజు వస్తాడని అనుకోలేదు, చెప్పాలి
వస్తాడని అనుకున్నప్పుడు చెప్పాలి అని ఎందుకు అనుకుంటా. ఉమ్, సడన్గా చూసిన వెంటనే నేను మీడియాలో చెప్పిన విషయాలు నా మైండ్లో ఉంటాయి కాబట్టి ఉమ్, అదేదో ప్రత్యక్షంగా తనకే చెప్తే కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఓకే. చెప్పడం జరిగింది. అంటే మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎలా ఉన్నా, గొడవలు ఏమున్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చూడగానే చెప్పాలనిపించింది, మీరు మాట్లాడారు, దానికి ఆయన కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. నేను అది కమ్మ మీరిద్దరు అలా మాట్లాడుకోవటం కూడా చాలా మందికి ఒక అంటే ఇద్దరు ఏడాల ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. కానీ మీ పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి కానీ పెద్దల నుంచి కానీ ఎందుకు ఇటువంటి చర్య జరిగిందని మీకేమైనా ఆటంకాలు రావడం, అడ్డు చెప్పడం? నో, దే ఆల్ అప్రిషియేటెడ్ మీ. ఎవరేమి ఇబ్బందులు ఏమట్లేదు. ఇబ్బందులా అప్రిషియేట్ చేశారంటే మళ్ళీ ఇబ్బందులు అంటావు. ఏముంది అందులో ఇబ్బంది పెడతానికి? అసెంబ్లీలో ఇద్దరు డిఫరెంట్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే అలో చెప్పుకోరా? ఏముంది అందులో? ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకోవటంలో తప్పేం లేదు, నథింగ్ రాంగ్. ఇక్కడేంటంటే నన్ను చంపడానికి ప్రయత్నించారు, ఆల్రెడీ నేను చావంచులకి వెళ్ళొచ్చాను కాబట్టి సార్. సో డెఫినెట్గా వీళ్ళిద్దరూ కలుసుకుంటే ఏదో మగధీర సినిమాలో హీరో వెళ్ళినో కలుసుకుంటే ఏదో ఆకాశంలో ఏదో మబ్బులు ఏదో భూమి కంపించినట్టుగా సినిమా రాజమౌళి సినిమా సీన్లాగా ఉంటాయని సినిమా చూసిన వాళ్ళు అనుకుంటారు. ఏముంటుంది? నేను టీడీపీ ఎమ్మెల్యేని, ఆయన వైసీపీ ఎమ్మెల్యే. ఓకే, హస్ గాట్ ఎ బిగ్గర్ స్టేచర్ యాజ్ ద లీడర్ అండ్ యాజ్ ఎన్ ఎక్స్ సీఎం, ఫైన్. బట్ ఇద్దరు ద ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు ఎమ్మెల్యేలు కదా. ఇప్పుడు ఆయన రానంటున్నాడు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉప్పు లేని కూరలాగా ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీగా ఈవెన్ ఫర్ డెమోక్రసీ ఆల్సో ఇట్ ఈస్ ఎ మస్ట్ క్రిటిసైజ్ చేసేవాడు ఉండాలి. బట్ దట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. జగన్ కేసుల మీద సుప్రీంకోర్టు కూడా వేగం పెంచినట్టుగా అనిపిస్తుంది. అది కూడా మీరేసినటువంటి పిటిషన్ వల్లే. ఏమైనా సంచలనమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఏం మళ్ళీ నవంబర్ కదా వాయిదా వేసింది. నవంబర్ 14-15లో వస్తుంది. చూడాలి కోర్టు ఏం చెప్తుందో అన్నది. వేగవంతం చేయాలని నేను ఎప్పుడూ అడిగా. అది అలా 3 నెలలు వాయిదా పడుతుంది. న్యాచురల్ కోర్సులోనే స్పీడప్ అవుతుంది. 10-12 ఏళ్ళు అయిపోయింది కదా. సో ఇప్పుడు సీఎం పదవి కూడా లేదు కాబట్టి కంపల్సరీ కోర్టుకు అటెండ్ అవ్వాల్సింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకైతే ఇంకా కోర్టుకు అటెండ్ కాని పరిస్థితి. నెక్స్ట్ మరలా ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు వెళ్ళే అవకాశాలు వస్తాయంటారా? లేదు ఏం మరి జనరల్గా అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జామ్టెడ్ ఎర్లియర్. సో ఎగ్జామ్షన్ని క్యాన్సిల్ చేస్తే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎగ్జామ్షన్ క్యాన్సిల్ చేయకపోతే వెళ్ళక్కర్లా. బట్ కోర్టు చెప్పింది ఏంటంటే ట్రయల్ మస్ట్ గో ఆన్ ఎ ఫాస్టర్ ట్రాక్ అని చెప్పారు సుప్రీంకోర్టు. సో ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే దాడులు కాస్త భయంకరంగానే జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి సార్. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నిజంగానే వాళ్ళు ఇంత అరాచకం చేశారంటే ఏం చెప్తారు సార్? వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకం గురించి నాకన్నా బాగా ఎవరికీ తెలియదు. ఒక రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకెళ్ళి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ పర్టికులర్లీ రాజు గారు, స్టేట్ వైడ్. అంటే ఒక సిట్టింగ్ ఎంపీ, ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీని అలా తీసుకెళ్ళి చెతకొట్టారంటే ఇంకా అరాచకానికి ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది? సో చాలా దారుణమైన అరాచకాలు చేశారు. అది అడ్డం పెట్టి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమందిని దోచుకున్నారు. ఏదో కేసు పెట్టి సోమోటో కేసు పెట్టి అక్కడ తీసుకెళ్ళి అక్కడ గుంటూరులో ఆ సిఐడి ఆఫీసులో నన్ను కొట్టిన రూమ్కి త్రిబుల్ ఆర్ రూమ్ అని పెట్టారట. మొన్న నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఇంకా మరి ఆయన పేరు ఇప్పుడు నేను రివీల్ చేయలేను సార్. రాజుగారు నన్ను ఈ సునీల్ కుమార్ అరెస్ట్ చేయించి కొట్టించి మనీ దేహ నా దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేశారు. నేను కేసు పెడదాం అనుకున్నానంటే పెట్టండి సార్, తప్పకుండా పెట్టండి అని చెప్పాను. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా మారింది. ఇలాంటి వాళ్ళంతా ధైర్యంగా బయటకు వచ్చి కేసులు పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయంటారా? అవకాశం ఉందా? డెఫినెట్గా నాకు ఎవరో ఫోన్ చేశారు, పేరు రివీల్ చేయలేను. బట్
ఎస్ సార్. అలా చాలామంది రావచ్చు, చాలామంది రావచ్చు. ఫస్ట్ ఒకరు బయటకు వస్తే 1 by 1 బయటకు వస్తారంటారా? అనుకుంటున్నా, అంటలేదు, అనుకుంటున్నా. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారా? ఆయన మార్పు కనిపిస్తుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిలో ఏమైనా మార్పు కనిపించిందా అంటే ఏం చెప్తారు సార్? ప్రతిపక్షంలో ఉండటం ఏంటి, ఆయన పాలకపక్షంలోనే కదా. గతంలో సార్, గతంలో ప్రతిపక్షంలో ఉందని పార్టీ కదా, వేరే పార్టీ కదా అప్పుడు. అవును, ఇప్పుడు ఇద్దరు కలిసే పోటీ చేశారు కదా. సో మా వరకు ఇద్దరు ఒకటే. అంటే బిఫోర్ పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు యాజ్ ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యాజ్ ఎ డిప్యూటీ సీఎం డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆయనకున్న శాఖల్లో డెఫినెట్గా హీ వుడ్ ఎక్సెల్, అందులో డౌట్ లేదు. అందులో పంచాయతీరాజ్ అనేది ఆయనకి మనసుకు బాగా నచ్చిన శాఖ. సో ప్రతి ఊర్లోనూ బాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి. గతంలో 100 రూపాయలు ఇచ్చేవారంట. 100 రూపాయలు ఏమవుతుంది నీకు? ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఉన్న ఇచ్చే 100 రూపాయలని ఇప్పుడు దాకా అదే 100 రూపాయలతోటి స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు చేసుకుంటారా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అది ఈయన ఇప్పుడు దాకా ఎవడో పట్టించుకోవాలా, మరి కళ్యాణ్ గారు పట్టించుకున్నాడు. చిన్న పంచాయతీ అయితే 10,000 రూపాయలు, పెద్ద పెద్ద ప్రాంతాల్లో అయితే 25,000 రూపాయలు శాంక్షన్ చేసి వైభవంగా మనం జరుపుకోవాలి మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని చెప్పి మరి ఆయన తీసుకున్నది. ఇట్స్ వండర్ఫుల్ డెసిషన్. 100 రూపాయలు 200 రూపాయలు ఏంటి, ఉత్సవాలు చేసుకుంటారా? జెండా రాదు, ఎగరేసి జెండా రాదు నీకు 200కి. అవును, 200కి చేసుకో, పండగ చేసుకొని. ఏదో ఏం సినిమా, పోకిరి సినిమాలో బ్రహ్మానందం గారు ఆలీకి ఒక 10 రూపాయలు ఇచ్చి పో పండగ చేసుకో అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మరి ఈయన వచ్చిన తర్వాత ఇట్స్ ఎ వండర్ఫుల్ డెసిషన్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో అలా ఈజ్ గోయింగ్ టు టేక్ సో మెనీ గుడ్ డెసిషన్స్. కేంద్రంతో కూడా ఆయనకి కూడా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రూరల్ వాటర్ సప్లై కూడా ఆయన శాఖకి అనుబంధ శాఖ కాబట్టి ఐ థింక్ హీ కెన్ డూ గుడ్ జాబ్. అండ్ ఈవెన్ చూద్దాం మరి రేపు. నాకు కూడా జల వనరుల శాఖ మంత్రి గారు నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రులు, సిఆర్ పాటిల్ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఆయనకు ఉంటుంది, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంది. సో డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి, సో ఆయనకి మోడీ గారి లెవెల్లో ఉంటే, నాకు జలవనరుల మంత్రి గారు నాకు వ్యక్తిగతంగా స్నేహితుడు. సో డెఫినెట్గా ఆయన శాఖలో ఆయన ఎక్సెల్ అవ్వగలరు. అందులో ఆయనకి కసి ఉంది, ముందు చేయాలి అన్న కసి ఉంది. సో డెఫినెట్గా హీ వుడ్ ఎక్సెల్. అండ్ మా వంతు పాత్ర ఉడతా భక్తిగా రిగార్డింగ్ వాటర్ సప్లై మా వంతు కృషి కూడా ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్, ప్రకృతి అంటే ఆయనకి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు మా కజిన్ ఇంట్లో అద్దెకుండేవాళ్ళు, జూబ్లీ హిల్స్లో. చక్కగా మొక్కలు అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు. నాకు ఎప్పుడో 20 years బ్యాక్ మా ఆంటీ చెప్పింది. అప్పుడు ఇతను బడ్డింగ్ హీరో కింద ఉన్నప్పుడు 25 ఏళ్ళ క్రితం. అసలు ఆ మొక్కలకి నీళ్లు పోసుకుంటూ ఉంటాడు రా పవన్ కళ్యాణ్. అసలు ఎంత ఇష్టమో అతనికి మొక్కలంటే. తనే నీళ్లు పోసుకుని మొక్కలను పెంచే వ్యక్తి. మరి వాళ్ళ పర్యావరణం శాఖ అతనికి ఇచ్చారు అంటే అతను కోరుకున్న శాఖ కళ్యాణ్ గారు. సో తన ఇంట్లో మొక్కల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మరి అతనికి పర్యావరణ శాఖ ఇచ్చినప్పుడు డెఫినెట్గా హీ వుడ్ ఎక్సెల్. సో అందుకని నాకు ఆ 2 శాఖలకి కళ్యాణ్ గారు చేసినంత న్యాయం ఇంకెవరో చేయలేరేమో అని అది నా వ్యక్తిగతంగా ఎందుకంటే ఆ సంఘటన నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు 20-25 ఏళ్ళ క్రితమే తెలుసు కళ్యాణ్ గారికి మొక్కలంటే ప్రాణం. సో కాబట్టి హీ హాడ్ చూజన్ ద పోర్ట్ఫోలియోస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. సో కాబట్టి ఆయన చాలా మంచి పేరు తెచ్చుకుంటారు ఉప ముఖ్యమంత్రిగా, ఎస్పెషల్లీ ఆ 2 శాఖల నిర్వహణలో. హీ వుడ్ మేక్ మార్క్ అనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం కాబట్టి ఆ శాఖ ఇచ్చారా, లేదు ఆ శాఖకి పవన్ కళ్యాణ్ గారు అయితేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పి అలా శాఖ ఇవ్వడం జరిగిందా? నా ఉద్దేశంలో ఆయన కోరుకునే ఉంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఏ శాఖ కావాలని అడిగితే ఈ కూడా చూసాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన సంగతి చంద్రబాబు నాయుడు గారికి
ఈయన చిన్నప్పటి నుంచి ఈ చెట్లు ఇవి అంటే ఇష్టం అన్న సంగతి నాకు తెలిసినంతగా బాబు గారికి తెలిసి నేనైతే అనుకోవట్లా. ఈయనే మీకు ఏ శాఖ అయితే మీ మనసు దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నారంటే ఈయనే కోరుకుని ఉంటారనేది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ మే బి టోటలీ రాంగ్, బట్ నా పర్సనల్ ఒపీనియన్లో ఆయనకి దగ్గరగా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలు ఇవి. నేను అనుకున్నాను కూడా అది కోరుకుంటారా ఇది కోరుకుంటారా అని, బట్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఈ గాట్ బోత్. అండ్ ఆయన కోరిక కరెక్ట్, ఆయనకు ఆ శాఖలు అప్పచెప్పటం ఇంకా కరెక్ట్. సో ఈ వుడ్ ఎక్సెప్ట్. ఎస్ సార్. ఉచిత ఇసుక విధానంపై విమర్శలు ఆరోపణలు అన్నీ వైసీపీ కావాలని చేస్తున్నవి అనుకోవచ్చు అంటారా, లేక అందులో ఏమైనా నిజం ఉందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇంకా స్టెబిలైజ్ అవ్వాలి. ఇసుక విషయంలో మేము వండర్ఫుల్గా చేస్తున్నాము ప్రస్తుతం అని నేనైతే చెప్పలేను, బట్ సరైన దిశగా అడుగులు పడినాయి. బట్ బాగా రెస్టాలు ఉంటాయి, ఎందుకంటే వర్షాకాలం మాన్సూన్ అనుకున్న దాని మీద చాలా ఎక్కువగా ఉంది. సో అంచేత సప్లై డిమాండ్ గ్యాప్ ఎక్కువగా ఉంది. సో కాబట్టి కొంత తడబాటు ఉన్నమాట వాస్తవం, బట్ ఆలోచన మంచిది. డెఫినెట్గా వైసీపీ ప్రభుత్వం ముక్కు మీద వేలేసుకునేలాగానే ఉండబోతుంది. అల్టిమేట్గా కామెంట్లు చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. బట్ బాలా రెస్టాలు తక్కువ స్టాక్ ఉండటం, ఇనీషియల్గా సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వటం కొంత, ఎందుకంటే ఈయనకి డిఫరెంట్గా చేయాలి, ఉచితంగా అంటే ఆ కాస్ట్ ఇవ్వాలి, యాక్చువల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ డిగ్గింగ్ కాస్ట్ వరకు పెట్టుకుని ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి అని ఉంది. ఉచితంగా ఇవ్వటం అంటే కాస్ట్ అని, నాట్ యాడింగ్ ఎనీ ప్రాఫిట్. బట్ ఉచితంగా ఇస్తున్నారు, ఉచిత ఇసుక అనేటప్పటికి కొంతమంది అర్థాలు మార్చేసి మాట్లాడుతున్నారు. ఇదేంటి, ఇది 400 తీసుకుంటున్నారు కదా టన్నుకి, ఇది ఉచితం ఏంటి ఇలాగా. దట్ ఈస్ రాంగ్. అంటే ఆ టైటిల్ రాంగ్ వల్ల కొంత అపార్థం వచ్చింది. ఫ్రీ ఇసుక అనేటప్పటికి ఎవరికాడు ఆ టోటల్ ఫ్రీ అనుకున్నందువల్ల వచ్చిన ప్రాబ్లం అది. ఆ టైటిల్ తవ్విన ధరకే ఇసుక అంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఉచిత ఇసుక అనేటప్పటికి ప్రభుత్వం ఇంకా ఖర్చు పెట్టేసి టన్నుకి 200 300 ఖర్చు పెట్టేసి వాళ్ళే తవ్వేసి, లేకపోతే ఏమన్నా మేము ఇల్లు కట్టుకుంటున్నాం బాబు గారు అని చెప్పి అక్కడ కాగితం పెడితే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసి ఇలాగా ఓ ఫీల్ అయితే వచ్చింది జనాలకి ఉచిత ఇసుక అనేటప్పటికి. ఆ ఫీల్ రాంగ్. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలో వచ్చిన అపోహలు ఇవన్నీ సర్దుకుంటాయి. కొంచెం అవైలబిలిటీ పెరుగుతుంది, అవగాహన కూడా కల్పించాలి. ఆ టైటిల్ మార్చాలి. నన్ను అడిగితే ఉచిత ఇసుక అనే టైటిల్ తీసేయాలి. ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు. తవ్విన ధరకే ఇసుక ఇవ్వబడను అంటే దట్ వుడ్ బి లాజికల్. ఉచితం కాదు. ఇప్పుడు ఆ తవ్వడానికి కూడా ఎంత రేట్ అవుతుంది అనేది కూడా ఉంటుంది కదా. ఉంటుంది, అదే ఉంది. అది యాక్చువల్ కాస్ట్. ఇప్పుడు ఒక డోజరు 1 గంట పని చేస్తే ఎన్ని టన్నుల ఇసుక తీయగలదు. కొన్ని చోట్ల ఈ ఫిషర్మెన్ తీస్తారు, అది కొంచెం ఎక్కువ కాస్ట్. సో నది మధ్యలో ఇలా డోజర్లు వెళ్ళి ఎక్విప్మెంట్ తోటి తీయకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. అక్కడ ఈ పంటల మీద వాటి మీద వెళ్ళి బోట్లో లోడ్ చేస్తారు ఈ ఫిషర్మెన్. అలా అసోసియేషన్లు అవి ఉంటాయి. అది కాస్ట్ ఎక్కువ అవుతుంది, మాన్యువల్ కాస్ట్. సో మాన్యువల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఎక్కువ ఉంటుంది కొంచెం. సో దానికి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఎవరికాడ పెట్టుకుని తీసుకెళ్తారు. లేదు వేరే ఎంగేజ్ చేసి మనకి అలాట్ అయింది, ఎవరికాడ అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేడు కదా. అలాట్ అయినాడు ఎవరన్నా పంపుతాడు, తెచ్చుకుంటాడు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి లారీ ట్రాన్స్పోర్ట్ పడుతుంది, ఆ తవ్వు కాస్ట్ పడుతుంది. నాకు ఫ్రీ అన్నారు, ఫ్రీ రాలేదంటే ఎవడేం చేస్తాడు దానికి. తవ్విన ధరకి ర్యాంప్ దగ్గర
ఉచితంగా అంటే ఆ కాస్ట్కి ఇస్తారు. ఉమ్. ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు కాబట్టి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినట్టు ఉమ్. వాళ్ళ ఖర్చు తీసుకుని. ఓకే. అందుకని ఆ టైటిల్ మారిస్తే గొడవ వదిలిపోతుంది. ఇసుక రీచ్లకి సంబంధించి కూడా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కూడా గతంలో ఇసుక రీచ్ల దగ్గర ఎలక్షన్స్కి బిఫోర్ చంద్రబాబు నాయుడు గారే సెల్ఫీలు దిగి మరీ చూపించారు. 2 నెలల్లోనే ఆ ఇసుక రీచ్లన్నీ ఏమైపోయినాయి, ఆ ఇసుక అంతా ఏమైపోయింది అనేటువంటి క్వశ్చన్ కూడా చేశారు ఆయన. ఏమో తవ్విన కాస్ట్కి ఇచ్చినట్టున్నారుగా, అందరికీ ఇప్పుడు ఇస్తున్నారుగా. జగన్మోహన్ రెడ్డి ఇది మొదలు పెట్టేటప్పటికే అవి మామైపోయినాయి అనేది ఆయన మీనింగ్. నాకేంటంటే నా నియోజకవర్గంలో సార్ గుప్పుడు ఇసుక లేదు, అందుకని నేను దాని మీద కామెంట్ చేయలేను. గుప్పుడు ఇసుక లేదు నాకు కానీ మా పక్క భీమవరం కానీ ఇటు పక్క కైకిలూరుకి కానీ మాకు ఉప్పుడేరు ఉందో తప్ప నది లేదు మాకు మా 2-3 నియోజకవర్గాల్లో. సో కాబట్టి మరి గుట్లు ఉన్నాయా మాయమైపోయినాయి అనే దాని మీద నేను కామెంట్ చేయలేను. సో ప్రతిపక్షం మాట్లాడే మాటలన్నీ నిజం అని నేనైతే అనుకోవట్లే. సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతుంది సార్. సంక్షేమ పథకాలంటూ జనానికి డబ్బులు పంచినా జగన్ ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వాలి అని. ఇందులో నిజం లేదంటారా? నిజమే కదా అంటే ఏం చెప్తారు సార్? జనం అభివృద్ధిని కోరుకుంటున్నారు అనే తెలిపోయింది కదా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా సంక్షేమం చేయలే, కొంత చేశాడు. ఆయన చేయవలసిన స్థాయిలో చేయలేదు, ఎన్నో స్కీములు ఎత్తేసాడు ఆయన. సో సంక్షేమం అనేది అవసరం, ఇక్కడే కదా ఎక్కడైనా కూడా ఉంటుంది వెల్ఫేర్ అనేది. ఇప్పుడు అమెరికాలో కూడా అంత డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా మన కరోనా టైంలో అమెరికాలో జరిగినంత సంక్షేమం సార్ ప్రపంచం అంతా కలిపినా కూడా జరగల. బిలియన్స్ ఇచ్చారు. సో ప్రభుత్వం అంటే సంక్షేమం అనేది మస్ట్, దే హ్యావ్ టు, దట్ ఈస్ దేర్ ఫండమెంటల్ డ్యూటీ. సో సంక్షేమం అభివృద్ధి రెండూ ఉండాలి. సో సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. సో కాబట్టి బట్ ఇనిషియల్ 2 years కొంత అప్పులు చేయాల్సి వస్తుంది, తప్పదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో అంతకంటే ఎక్కువే ఇస్తాము అని చెప్పి సూపర్ 6 లాంటి ఒక పథకాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టి 4,000 చేస్తామన్నారు, చేశారు. మిగతా ఇచ్చినటువంటి హామీల మీద అయితే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితే కనిపిస్తుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వాటికి కామెంట్లు చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే దాన్ని ఖండించవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ చంద్రబాబు నాయుడు గారే అలాంటి కామెంట్లు చేస్తున్నారు. ఆయన చేతులు ఎత్తేసామని చెప్పలేదే స్పష్టంగా. అసెంబ్లీలో మేము ఉన్నాం కదా, అసెంబ్లీలోనే కాదు బయట మీటింగ్లో మాట్లాడుతున్నారు, మేనర్లో చేస్తూ ఉన్నారు. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అంతే కదా. ఆ నవరత్నాలు అంటరత్నాలు ఒకసారే కాదు కదా, అతను పెట్టిన టైటిల్స్ చేసింది. ఇప్పుడు ఏదో షాదీ ముబారక్లు అయితే 4వ సంవత్సరంలో చేశాడు ఆయన. 50,000 ఏంటి, 1,00,000 ఇవ్వాలన్నాడు. ఆ 50,000 ఇవ్వలేదు, 1,00,000 సరికదా, 50,000 కూడా ఇవ్వాల. 4 ఏళ్ళు 4వ సంవత్సరంలో మొదలు పెట్టారు అది. సో అలాగా డిలే అయినాయి. అంత డిలే అవ్వదు ఇప్పుడు మాకు. ఏదో 3 నెలలకి ఒకటి చొప్పున అన్నీ అయిపోతాయి. కానీ అసలు చేయాలంటేనే ఖజానా ఖాళీగా ఉంది, హామీల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు కదా బహిరంగంగానే. అవును, దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అమ్మా. అది ఎంత అప్పు చేశారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అప్పుడు. దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. అయినా సరే మాట ఇచ్చారు కాబట్టి చెయ్యాలి, అది ఎలా చెయ్యాలి అనే దాని మీద ఆ ప్రణాళిక నడుస్తుంది. ఇప్పటికీ రాష్ట్రానికి ఎన్ని అప్పులు అనేది క్లారిటీ రాలేదు సార్. ఇంకా మా అసెంబ్లీ జరిగే రోజుకి రాలేదని అసెంబ్లీలోనే చెప్పారు. ఇప్పుడేమన్నా వచ్చిందేమో నాకు తెలియదు. యాజ్ ఏ ఆర్థిక నిపుణులు చంద్రబాబు గారిని చూసుకుంటే ఎంఏ ఎకనామిక్స్ ఆర్థిక నిపుణులు, 14 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, సీఎంగా చేసినటువంటి అనుభవం, విజనరీ, మంచి గ్రేట్ లీడరు. ఇన్ని అనుభవాలు పెట్టుకుని కూడా, ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని కూడా అప్పుల మీద ఒక క్లారిటీ రావట్లేదంటే ఎలా చూడాలి సార్ దీన్ని? ఏమైనా అసలు దీనికి క్లారిటీకి సంబంధం ఏంటి? అప్పుడు ముందు లెక్కలు చెప్పాలి కదా ఉన్నవాళ్ళు. ఇప్పుడు అదే ఫైనాన్స్ సెక్రటరీ కంటిన్యూ అవుతున్నాడు, లెక్కలో పట్టని చెప్పట్లా. సో దే ఆర్ గెటింగ్ ఇన్ టు ది అకౌంట్స్. అన్నీ చూసిన తర్వాత కదా తెలిసింది. ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న దానికి ఈడేమో అకౌంట్స్ ఇవ్వకపోతే అకౌంట్స్ అన్నీ చూసి చెప్పడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏదో అనాలంటాం తప్ప నువ్వు. నేను అనాలంటాం కాదు సార్, చంద్రబాబు నాయుడు చేస్తున్న కామెంట్లు కదా నేను అడుగుతుంది. ఆయన ఏమన్నారు? స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతాయి,
చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ఉన్న నిజాన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి యాంగిల్లో అది నిజమే చెప్పినప్పటికీ కూడా, వాస్తవంగా అదే వాస్తవం అయినప్పటికీ కూడా, కానీ ప్రజల ఆలోచన విధానానికి వచ్చేటప్పటికి ప్రజల్లో అయితే మార్పులు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు మరలా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనవసరంగా కూటమిని ఎన్నుకున్నామా అనేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సరైన నిర్ణయం తీసుకున్నామన్న ఆనందంలోనే ప్రజలు ఉన్నారు. యాక్చువల్గా తీసుకున్నారు, ఆనందం ఉంది, బట్ ఆనందం ఎక్కువ రోజులు నిలవట్లేదు అనేటువంటి బాధలో కూడా వస్తున్నారు కదా. ఇంకా డే బై డే ఆనందం స్ట్రెంగ్తన్ అవుతుంది. మా ప్రభుత్వం తీసుకునే చర్యల వలన ఆనందం డే బై డే ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో అంచేత వాళ్ళు చేసిన డ్యామేజ్, వైసీపీ వాళ్ళు చేసిన డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు. ఆ డ్యామేజ్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళటంలో 1 నెల 2 నెలలు ఆలస్యం అవ్వచ్చు. అసలు వార్త పోసేసి 60 రోజులు అవ్వలేదు. అప్పుడు వాళ్ళంటే ప్రేమ, వీళ్ళంటే కోపం కూడా వచ్చేస్తాయి. అసలు మాట్లాడేవాడికి కూడా వై నాట్ 175 అని చెప్పి 10 రోజుల ముందు కూడా అన్నట్టే ఉంటుంది. ఇది కూడా అది ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు 11కే పరిమితం అయిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎమ్మెల్యేకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. కొంచెం మాటలు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది కొద్ది రోజులు. అప్పుడే ప్రభుత్వం వీక్ అయిపోయింది అని ఎలా అంటారు? జనరల్గా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీనియరే కావచ్చు, కానీ మరలా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అట్లీస్ట్ 6 months అయితే ప్రభుత్వాన్ని చూసుకోవడానికి, మీరన్నట్లు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని లెక్కలు చూసుకోవడానికి అయితే ఏం హామీలు నెరవేర్చట్లేదని చూసుకోవడానికైనా టైం అయితే ఇవ్వాలి. కానీ ఇక్కడ టైం ఇవ్వలేని పరిస్థితి కూటమి ప్రవర్తిస్తుందా, లేదు టైం తీసుకునే పరిస్థితి ప్రతిపక్షం తీసుకుంటుందా, ఆ అవకాశాన్ని తీసుకుంటుందా అంటే ఏం చెప్తారు సార్? ఈ 60 రోజుల్లోనే ఢిల్లీ వేదికగా ఒక ధర్నా కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఏముంది, అది అటర్ ఫ్లాప్ అయింది కదా ధర్నా. అది ఫ్లాపా హిట్టా సెకండరీ, కానీ ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు కదా. అదే దొంగ అని అరిసినట్టుగా వీళ్ళూరికి అక్కడికి వెళ్ళిపోయి ఎవరో 2 వైసీపీ వర్గాల మధ్యన జరిగిన ఒక హత్యని, కక్షలతో జరిగిన హత్యని 2 పార్టీల మధ్యన జరిగినట్టుగా చూపెట్టి అక్కడికి వెళ్ళి ఏదో కాగ్వాలు చేశారు. ఎవడు పట్టించుకోలేదు, ప్రజలు పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళిన వైసీపీ వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకంటే ఇప్పటికే ఇంత ఎర్లీగా పెట్టడం ఏంటంటే బాధ, లేదంటే ఎందుకు ఇప్పుడే మనం రావాలనేటువంటి బాధ? అసలు ఏం జరగకుండా అందరికీ తెలుసు కదా 2 వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారని. ఆ గొడవ చేసేవాడికి కూడా సిల్లీ రీజన్ మీద గొడవ చేసేటప్పుడు మనసులో వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్సెన్స్ అనుకుంటారు. వాళ్ళిద్దరు వైసీపీ వాళ్ళైనా, ఒక వ్యక్తి అయితే చనిపోయాడు, ఒక వ్యక్తి బాగానే ఉన్నాడు. కానీ మరి ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకునే ఇదైనా ప్రభుత్వం కొంచెం ముందు యాక్షన్ తీసుకోవాలి కదా. అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతనేం బయట తిరగట్లా, పొడి చేసినాడు, జైల్లోనే ఉన్నాడు. ఏం చేస్తారు? కోర్టుకు అప్పచెప్తారు, మర్డర్ కేసు. అతనేం వదిలేయలేదు కదా ఎవరిని. అతన్ని పార్సిల్ చేసిన ఎమ్మెల్సీని వదిలేసినట్టు ఎంటేసుకుని తిరగట్లేదు కదా. ఆయన కూడా జైలుకి వెళ్ళొచ్చాడు సార్. వెళ్ళొచ్చాడు, అతి కష్టం మీద వెళ్ళాడు. విజయవాడ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసేయడం అంబేద్కర్ గారి స్మృతివనానికి ఎట్లా చూస్తున్నారు సార్? అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? అసలు తీసేలా ఎవడో వెళ్ళి పీకాడు. అదే పీకడం. ఏమండి, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారండి. అంబేద్కర్ పేరుతో సమానంగా ఆవిష్కర్త పేరు ఎవడన్నా వేసుకుంటాడా? బుద్ధున్నాడు ఎవడన్నా వేసుకుంటాడా? సరే, ఆయన చెప్తే వేసారా, లేకపోతే ఆయన మెప్పు కోసం? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్తో సమానంగా నా పేరు కూడా ఉండాలిరా, అవసరమైతే కొంచెం పెద్ద అక్షరాలు ఉండాలిరా అని అతను చెప్తాడని నేను అనుకోను. బట్ వేసినోడికైనా బుద్ధి ఉండాలి. మరి అలా వేసినప్పుడు నిజమైన అంబేద్కర్ అభిమానులు అక్కడ చూస్తే అంబేద్కర్ కన్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ప్రజలకు మరుపు వచ్చిందనుకో, అది చదివితే జగన్మోహన్ రెడ్డి విగ్రహం అనుకుంటారు. అంతంత అక్షరాలు ఉండకూడదు. అంటే అంబేద్కర్ గారి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహానికి తేడా తెలియదు అంటారు. కాదయ్యా, చెప్తున్నా. జనరల్గా చూస్తే ఇప్పుడు ఎవడో అమెరికా నుంచి వస్తాడు, చూసి వాస్ జగన్మోహన్ రెడ్డి, బిగ్ స్టాచ్యూ అనుకోవచ్చు. అంబేద్కర్ ఎవరు అమెరికాడికి తెలిసి ఉండకపోవచ్చు కదా. లేకపోతే ఇక్కడే అమెరికాలో సెటిల్ అయినాడు ఉంటాడు, ఆడు కొడుకు వస్తాడు ఇక్కడికి 20 ఏళ్ళ తర్వాత, అతనికి అంబేద్కర్ ఎవరో తెలిసి ఉండకపోవచ్చు కదా.
సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచ్ టాల్ స్టాచ్యూ అనుకోవచ్చాడు. ఒకవేళ అలా తప్పుగానే లేదు కావాలనే మెప్పు కోసమే వేశారు అనుకుందాం, కానీ మీ ప్రభుత్వానికి ఇప్పుడు మీకు అవకాశం ఉంది కదా, ఒక జీవో ఇచ్చి దాన్ని మార్పించి చేసే అవకాశం ఉంది కదా, అయినప్పటికీ కూడా అలా పీకించాల్సిన ఎవడో అవసరం ఉంది. అమర్నాథ్ లాంటి వాడు వెళ్ళిపోయి ఏదో పీకేస్తే ఎవడేం చేస్తాడు? అర్ధరాత్రి వెళ్ళి పీకేశాడు, ఏం చేస్తారు? వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేశారు కదా. దానికి అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిపోయిందంటే వైఎస్ జగన్ అనే 4 అక్షరాలకి అవమానం జరిగితే విగ్రహానికి అవమానం జరిగిందని నేను కూడా అనలేదు అసలు ఇప్పటి వరకు, జస్ట్ పేరు మాత్రమే పీకేశారు. వైసీపీ వాళ్ళు అంటున్నారంటున్నా అంబేద్కర్కి జరిగిన అవమానం, అంబేద్కర్కి జరిగిన అవమానం అంటున్నారు. అరే ఇది అవమానం అంటూ నిజంగా జరిగితే జగన్మోహన్ రెడ్డికి జరిగిన అవమానం, అది మాట్లాడుకోండి, తప్పులేదు. ఆ పెద్ద ఆయన పేరు ఎందుకు ఇందులో వాళ్ళు అవుతారు? అంబేద్కర్కి అవమానం జరిగింది అక్కడ, అంబేద్కర్కి జరిగిన అవమానాన్ని సరిచేశారు కొందరు వెళ్ళి, స్ట్రిక్ట్లీ స్పీకింగ్. ఆ కొందరి వెనుక ప్రభుత్వం హస్తం ఉందా లేదా అనేది ఇక్కడ. ప్రభుత్వం హస్తం ఎందుకుంటుందా? ప్రభుత్వం కావాలంటే జీవో ఇచ్చి అది పీకేస్తున్నారు. ఏదైనా అంత సపోర్ట్ లేకుండా అర్ధరాత్రి వెళ్ళినా సరే, తెలియని వాళ్ళు వెళ్ళినా సరే, సపోర్ట్ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి పోలీసులు రానివ్వకుండా చేసే పరిస్థితి ఉంటుందా సార్? సపోర్ట్ చేయవలసిన అవసరం ఏంటి? అఫీషియల్గా ఒక ఆర్డర్ ఇచ్చే పేకండి అంటే పీకేస్తారు. అదే నా డౌట్ కూడా అదే. అలా అవకాశం ఉన్నటువంటి దాన్ని ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఎందుకు చేస్తారంటున్నా నేను. చెయ్యలేదు, ఆడవాడు కడుపు మండినోడు అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని ఫీల్ అయ్యి ఆ పేరు కన్నా ఈ పేరు పెద్దగా కనపడుతుందని ఆడవాడో ఫీల్ అయ్యి ఒక అంబేద్కర్ గారి భక్తుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనివాడు, ఒక నిజమైన అంబేద్కర్ గారి శిష్యుడు భక్తుడు ఆ పేరు తీసేశాడు. అతని మీద చర్యలు తీసుకుంటారు, అది తప్పురా అని. ఓకే, జరిగిపోయిందని చెప్పి మాట్లాడటం. అవమానం జరిగిందని మాట్లాడితే ఓకే, కానీ క్యాండిల్ ర్యాలీ కూడా చేశారు కదా. అదేనయ్యా, అదే శూన్యంలోంచి ఏదో అసలు ఇదంతా చూస్తే నాకు అనిపించింది అసలు వీళ్ళే పీకి గొడవ చేస్తున్నారేమో అని. అలాంటి అవకాశం కూడా ఉందంటారా? ఏమో ఉండొచ్చు. లేకపోతే క్యాండిల్ ర్యాలీలేటి ఎవరు చేసింది? వైసీపీ వాళ్ళేగా, అర్థం ఉండాలిగా. అభ్యర్థులు చేస్తే వాళ్ళే చేయాలి కదా, టీడీపీ వాళ్ళపై క్యాండిల్ ర్యాలీ ఎందుకు చేస్తారు? చేయరు కదా. వల్ల ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే సార్, రెడ్ బుక్ రాజ్యాంగం వైసీపీ అంటుంటే అసలు రెడ్ బుక్ ఇంకా ఓపెనే కాలేదని టీడీపీ అంటుంది. ఏపీలో వైసీపీ పార్టీ ఉంటుందా, క్లోజ్ అవుతుందా? ఇప్పుడు 40% ఓట్లు అయితే వచ్చినాయి మొన్న. సో కాబట్టి పోతుంది అని 40% ఓట్లు, నేనైతే 30% వస్తుందని అనుకున్నా మొన్న వాళ్ళ ఓటింగ్. 40% వచ్చింది. సో కాబట్టి 40% ఓట్లు పార్టీ లేకుండా అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున నిజంగా సమస్యలు ఉంటే పోరాడితే పార్టీ ఉంటుంది. ఏ సమస్య లేకుండా ఉన్నప్పుడు మరి ఊరికనే ఇలాంటి పిచ్చి పిచ్చి ర్యాలీలు ఇలాంటివి చేసినా, నేను అసెంబ్లీకి రాను, నాకు హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి తన చంటిపిల్లడు మనస్తత్వాన్ని ఎగ్జిబిట్ చేసిన ఆన్ ఇట్స్ ఓన్ ద పార్టీ మే డై. అది మొన్న ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తను తాను ఓడించుకున్నాడు. ఇప్పుడు పార్టీని తను తాను చంపేసుకుంటే పార్టీ చచ్చిపోతుంది, బతికించాలనుకుంటే పార్టీగా అయితే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక భస్మాసురులాగా మేము కష్టపడిన దానికన్నా, ఆ పార్టీ నాయకులు కష్టపడిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కష్టపడి ఆయన పార్టీని ఓడించుకున్నాడు. ఇప్పుడు మరి ఆయన ఇంక మరింత కష్టపడి పార్టీని లేకుండా చేసుకుంటాడేమో నేను చెప్పలేను. బట్ ఏమాత్రం పార్టీ నిలబడాలి అని ఆయన అనుకుంటే ఓడిపోవాలనుకున్నాడు, ఓడించుకున్నాడు. పార్టీ నిలబడాలి అని ఆయన అనుకుంటే నిలబడుతుంది. మరి పార్టీ కూడా ఉండడానికి వీలు లేదని ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడేమో నాకు తెలియదు. ఆయన పార్టీ లేకుండా ఉండాలని ఆయన ఎలా నిర్ణయం తీసుకుంటారు? తీసుకోరు కదా. మరి లేకపోతే మన ప్రభుత్వం పోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కదా. కానీ ఈవీఎంల మీద కూడా రకరకాల కామెంట్లు వస్తున్నాయి సార్. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా కూడా చుట్టుపక్కల అనేక రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక చోటు నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది ఈవీఎంల మీద. ఏదో ఈవీఎంలు మాస్ స్కేల్లో అయితే ఏదైనా చేయగలరు అని అయితే నేనైతే నమ్మట్లా. ఎందుకంటే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు మా లా అండ్ జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్లో ఎలక్షన్ కమిషన్ కూడా
మా పరిధిలోకి వస్తుంది. ఉమ్, చాలా మీటింగ్లు అటెండ్ అయ్యారు వాళ్ళు. ఇదే అడిగారు మా మెంబర్లు కూడా చాలామంది. సార్ సో అసలు ఎటువంటి అవకాశం లేదనే చెప్పారు. బట్ ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ కెన్ బి మ్యానిపులేటెడ్ అనేది జనరల్గా సిద్ధాంతం. ఏదన్నా ఎక్కడన్నా ఒకటి అలా మిషన్ ఏదైనా జరిగితే జరగవచ్చేమో నాకు తెలియదు, కానీ మరి ఇక్కడ ఆలోచించవలసింది అంటే మన జనాభా మరీ ఎక్కువ, బట్ ఎక్కడ అడ్వాన్స్డ్ కంట్రీలో ఈవీఎం వాడరు. ఉమ్. ఇప్పుడు యూకే చూసుకున్నా అమెరికా చూసుకున్నా కూడా ఈవీఎంలు వాడట్లేదు కదా. డెవలప్డ్ కంట్రీస్లో వాడతలా. సో ఇక్కడ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి ఈవీఎంల మీద వస్తున్న వార్తలకు సంబంధించి రాజుగారి వ్యూ ఏంది అని అడిగితే ఏం చెప్తారు సార్? ఇక్కడైతే మొన్న ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం వలన ఈ ప్రభుత్వంకి ఒక్క ఓటు కూడా ఎక్కువ రాలేదనేది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈవెన్ 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే కామెంట్ చేశారు. ఆ తర్వాత మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు. 2019లో కూడా ఇప్పుడు 2024లో ఓడిపోయిన తర్వాత కూడా మాక్సిమం వీళ్ళు కూడా అవే కామెంట్ జరగలేదు. 2019లో కూడా నేను 125 నుంచి 130 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్తానే ఉన్నా. ఇప్పుడు అనుకున్న దాని మీద 15 సీట్లు ఎక్కువ వచ్చినాయి. నేను అప్పుడైనా ఇప్పుడైనా జరిగిందని నేను కూడా అనట్లే, కానీ అప్పుడు ఎవరు ఓడిపోయినా కామెంట్లు అయితే ఇలా వస్తున్నాయి. కామెంట్లు వస్తాయి తప్పదు. ఓడిపోయినోడు ఏమంటాడు? కానీ ఈసారి అవి దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఓడిపోయినోడే ఎప్పుడైనా ఓడిపోయినోడే అంటాడమ్మా. అది ఓడిపోయినోడు ఓటమిని అంగీకరించకుండా దేనో దాని మీద తోసేయాలి కాబట్టి ఆడాడు దోసేస్తాడు ఈవీఎం మీద. అది కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే మరలా వీవీప్యాట్ల కౌంటింగ్ జరగాల్సిందని చెప్పి ఆయన కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి దానికి ఒక ఇది కూడా పెట్టారు. మరికొద్ది రోజుల్లో అది ఒకవేళ వచ్చే అవకాశం కూడా ఉంది. దాంట్లో ఏదన్నా అటు ఇటుగా జరిగిందని తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయిన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వైసీపీలో చాలా హల్చల్ చేస్తున్నాయి. వీవీప్యాట్లు 10% అయితే లెక్కిస్తారు కదా, ఏమన్నా తేడా వస్తున్న వార్తలు కూడా కొట్టుబడేసే బాధ్యత కూటమి కూడా ఏమైనా ఉందంటారా? వీళ్ళు ఇలాగే కామెంట్లు చేసుకుంటారని చెప్పి అలా లైట్ తీసుకుంటారా? ఎందుకు ఇప్పుడు నేను కొట్టుబడేలా, నేను కూటమిలో సభ్యుడినేగా, అలాగే కొట్టుబడేస్తా. మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తే అడిగాను కాబట్టి మీరు చెప్పారు. అలాగనే అందరినీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కష్టం కదా. కానీ ప్రభుత్వం వ్యూ ఏంది ఈ ఇష్యూ మీద అంటే ఏం చెప్తారు సార్? ప్రభుత్వం వ్యూ ఏముంది, ఇదంతా నాన్ సెన్స్. అదే ఓడిపోయి చేతకాకి ఇలా మాట్లాడుతున్నారనే చెప్తుంది ప్రభుత్వం. అది నిజం కూడా. గతంలోనూ ఏమీ జరగల, ఇప్పుడు ఏమీ జరగల. అప్పుడు వైసీపీది నిజమైన గెలిపే, ఈవీఎం గెలుపు కాదు. ఇప్పుడు కూటమిది నిజమైన గెలిపే, ఈవీఎం గెలుపు కాదు. అంటే రాజుగారు అప్పుడైనా వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి రాజుగారు రెండు గెలుపుల్లోనూ రాజుగారు భాగమై ఉన్నారు కాబట్టి ఏమీ లేదంటారా? నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుతుందా? అలాగే జరిగింది కదా. అలాగే జరుగుద్ది, రాసుకో. సో 2029కి ఎక్కడ ఉంటారు ఇప్పుడు? తెలుగుదేశంలోనే ఉంటా. 2029లో కూడా కూటమి ఇలాగే ఉంటుందంటారా, ఓన్లీ తెలుగుదేశం అంటారా? చూద్దాం. నేనైతే ఉండాలని అనుకుంటున్నా. 24లో కూడా ఈ కూటమి ఉండాలి అని నేను 2 సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నా. సార్ ఉంది, ఇప్పుడు ఉండాలనే కోరుకుంటున్నాం. సో ఫైనల్గా కూటమిలో కూడా టీడీపీలో అయితే ఉన్నారు. కానీ ప్రభుత్వంలో రాజుగారు ఏ విధంగా ఉండబోతున్నారు, ఇప్పటి వరకు వచ్చినటువంటి మినిస్ట్రీలో కానీ లేదంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాజుగారి గురించి రకరకాల కామెంట్లు వచ్చాయి. స్పీకర్ అయిపోతున్నారని కొంతమంది, హోమ్ మినిస్టర్ అయిపోతున్నారని కొంతమంది. గతంలో అడిగినప్పుడు కూడా మీరు కూడా వాటిని అలానే కొట్టిపడేశారు. బట్ ఇప్పుడు ఇంకా రాజుగారికి ఎటువంటి బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది, లేదు రాజుగారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఫైనల్ ఏం చెప్తారు సార్? నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో, నేను ఎలా చెప్తానో చెప్పకూడదు కూడా. బట్ డెఫినెట్గా సముచిత గౌరవం అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఇన్ కేస్ ఒక డౌట్ ఉంది, అడగొచ్చా? అడుగుదాన్ని, అడగమంటే నచ్చితే చెప్తా. ఇన్ కేస్ సముచిత స్థానం కలగలేదు, రచ్చబండ 2.0 స్టార్ట్ అవుద్దాం మళ్ళీ.
సముచిత స్థానం నేను కలుగుతుందిరా ముర్రు అంటే నువ్వు కలగలేదని చెప్పి కలుగుతుందని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా సార్. ఇప్పుడు గతంలో కూడా మినిస్ట్రీలోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు కదా. నేను వస్తుంది అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నువ్వు రాదు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వస్తే ఓకే, రాజుగారికి ఒక మంచి స్థానం కలగాలి, రావాలి. ఎందుకంటే కూటమి విజయంలో రాజుగారు వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్. సో కంపల్సరీ ఆ విజయంలో భాగమైనటువంటి మిమ్మల్ని మీకు ఒక మంచి పదవి ఇచ్చి సత్కరించాలనేది రాష్ట్ర ప్రజల్లో అనేక మంది మీ అభిమానులకు ఉన్నటువంటి కోరిక. ఎస్, హ్యూజ్ పబ్లిక్ డిమాండ్ అయితే ఉంది. సో డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల కోరిక ప్రకారం ఎవరైనా వెళ్ళాలి కూడా, వెళ్తారు కూడా. ప్రజల కోరిక ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇన్ ఫ్యూచర్ లో కూడా నెరవేరకపోతే రచ్చబండ 2.0 ఉంటుందా లేదా? ఇప్పుడు ఎవరైనా ఏది పెట్టినా రాజుగారికి ఈ పదవి ఇవ్వటం సమంజసమా, అవును కాదు అని పెడితే సమంజసమే వస్తాయి, 100% వస్తాయి. 95% సమంజసమనే వస్తుంది. నేను 99% సమంజసమే చెప్తాను. సో అంచేత ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజలు పోల్ పెట్టినంత మాత్రానో ప్రజలు ఇవ్వాలన్నంత మాత్రానో రాదు కదా సమంజసం అనేది. చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో ఏది ఇస్తే బాగుంటుంది, లేదు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే బాగుంటుందా, ఏ పదవి ఇవ్వాలి, ఏది ఇచ్చినా కూడా రాజుగారికి తగ్గట్టుగా ఉండాలి. ఇన్ కేసు అది జరగకపోతే పరిస్థితి ఏంటి అంటున్నాను నేను. అంతే, అది నా డౌట్, అంతే. అందుకే అడగొచ్చా, నాకున్న డౌట్. కేసు జరగకపోయినా దానికి రచ్చబండ 2.2కి అసలు సంబంధం ఉండదు. ఓకే, అది ఇది నాకు పదవి ఇచ్చేస్తే బ్రహ్మాండం అని, నాకు పదవి ఇవ్వకపోతే ఇంకోటి అని కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు పదవి ఉంది. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ నేను. సార్, సో డిస్పైట్ దట్ అన్యాయం జరుగుతుందని చెప్పి నేను పోరాడా. సో అంచేత పోరాడటానికి పదవికి సంబంధం లేదు. ఓకే, సో ప్రజలందరూ కోరుకుంటున్నారు. నేను కూడా నా పని, నేను ఇచ్చిన మాట 6 నెలల్లోనే అయిపోతుంది. సో కాబట్టి ఆ తర్వాత చేయడానికి పెద్దగా పని ఉండకపోవచ్చు. సో కాబట్టి ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడే పదవిలో ఉంటే ఈ రాజకీయాల్లోకి వచ్చినందుకు ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నన్ను అభిమానించే ప్రజలు కూడా అనుకుంటున్నారు. యాక్చువల్గా నన్ను అభిమానించే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, ఇంక్లూడింగ్ జనసేన. అండ్ టోటలీ ఏ పార్టీలకి కూడా అసలు పార్టీ వ్యవస్థనే, పాలిటిక్స్కి దూరంగా ఉన్న వాళ్ళు 100కి ఉన్న వాళ్ళలో 95% నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. న్యూట్రల్ ఓటర్, వాట్ ఐ మీన్ టు సే న్యూట్రల్ ఓటర్. సో డెఫినెట్గా సముచిత స్థానం నాకు ఇస్తారు అనే నమ్మకం ప్రజల్లోనూ ఉంది, నాకు ఇంకా ఎక్కువగా ఉంది. బట్ నువ్వు అడిగిన దానికి నా పదవి ఒకవేళ నువ్వు అనుమానించినట్టుగా రాకపోయినా దానికి ఏదో కావాలని చెప్పి అద్భుతంగా పరిపాలన ఉంటే నేను ఊరికనే చెత్త కామెంట్లు నేను చేయను. గతంలో అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడాను తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కాదు. అన్యాయం జరిగిందని మాట్లాడా. సో అంచేత ప్రభుత్వ పరిపాలన డెఫినెట్గా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు నేను గతంలో సిస్టంలో ఉన్నా, నేను ఒక పదవిలో ఉన్నా, నేను చెప్పింది ఎవడో పట్టించుకోవాలా. ఇలా చేస్తే పోతాంరా బాబు అని చెప్పినా కూడా ఎవడో పట్టించుకోవాలి. వెంకటేశ్వర జోలికి వెళ్ళొద్దురా బాబు, ఆస్తులు అమ్ముకోవడం కరెక్ట్ కాదని చెప్పినా పట్టించుకోవాలి. అందుకని పబ్లిక్గా మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అసలు పబ్లిక్గా మాట్లాడవలసిన అవసరం రాదు. ఎందుకంటే అందరినీ కలిసి చనువు నాకుంది. మంత్రులను అయితే అందరూ నాకు థిక్కెస్ట్. సో నన్ను మా ఇంటి దగ్గర రమ్మంటేనే మోర్ దాన్ 3/4 మినిస్టర్స్ ఐ కెన్ కాల్ దెమ్. అంటే ఫ్రెండ్షిప్. ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా కష్టమేం కాదు.
ఆ రోజుకి ఆ రోజు ఇవ్వకపోయినా 3 రోజులకో 4 రోజులకో కలవచ్చు కాబట్టి సో గతంలో ఉన్న వాతావరణం ఇప్పుడు ఉండదు. సో కాబట్టి నా పదవికి రచ్చబండికి సంబంధం లేదు. రచ్చబండి అవసరం రాదు. పదవి ఇచ్చినా రాదు, ఇవ్వకపోయినా రాదు. ఓకే, అది క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాజుగారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.